హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సార్. ఈరోజు మన వీడియోలో నేను ఎన్నో సార్లు టెట్ గురించి, టెట్‌లో మార్పులు జరగాలని ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. ఎన్నో గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎంతోమంది మన నిరుద్యోగ అభ్యర్థులందరూ 2, 3 సార్లు టెట్ కన్వీనర్‌ని మరి కలిసేలా కొంత ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో, దీనికి ఒకటే, అంటే నేను అనుభవించినటువంటి ఇబ్బంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి మన నిరుద్యోగ అభ్యర్థులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ గూడా అదే పరిస్థితి అనుభవిస్తున్నారు. అంటే ఒకప్పుడు నేనొక తెలుగు క్యాండిడేట్‌ని. టెట్ రాసేటప్పుడు జనరల్‌గా మనకు సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. 30, 30, 30, 90 మార్కులు. అంటే మేజర్‌గా ఉన్న మార్కులన్నీ అటే పోతాయి. ఇక మిగిలిన 60 మార్కులైన మన సబ్జెక్ట్ ఉంటుందా అంటే ఉండదు. సో, ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్య. దీని గురించి గతంలో ఎన్నో వీడియోలు చేయడం జరిగింది. చాలామంది మిత్రులు సపోర్ట్ చేశారు. సో, ఎన్ని సార్ల మరి నేను వీడియోలు పెట్టినా మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మార్పయితే రాలేదు. సో, ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ అని చెప్పడం జరిగింది కాబట్టి, వాళ్ళు ఇప్పటికే 2 సార్లు టెట్ రాయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు 21 అంటే రేపు నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఏది ఏమైనా నిన్న ఒక వార్త రావడం జరిగింది విజయక్రాంతిలో. అంటే డీఎస్సీ తరహాలో టెట్ నిర్వహించాలి. అంటే డీఎస్సీలో మనకి ఏ సబ్జెక్టులు, ఇప్పుడు ఏ క్యాండిడేట్‌కి అదే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు, ఇప్పుడు ఇంగ్లీష్ గాని, అది కొన్ని సబ్జెక్ట్‌లకి ఇంగ్లీష్ ఉంటది. పీటీ వాళ్ళకు ఇంగ్లీష్ ఉంటది. ఇప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాండిడేట్ ఉంది. సోషల్ గాని, తెలుగు గాని ఉందనుకో. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 10 మార్కులు అందరికి ఈక్వల్‌గానే ఉంటాయి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులు ఉంటాయి. అన్ని సబ్జెక్టుల వారికి కామన్‌గా ఉంటాయి. మిగిలిన సబ్జెక్టు మన కంటెంట్ మన మెథడ్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ టెట్‌లో గూడా అట్లా ఉండాలా అని చెప్పేసి గతంలో ఎన్నో వీడియోలో చెప్పినా, ఇప్పుడు గూడా చెప్తున్నా, ఖచ్చితంగా మార్పులు రావాలి. ఎందుకంటే ఒక తెలుగు క్యాండిడేట్‌కి సోషల్ చదవడం కరెక్ట్ గాదు. ఒక బయో సైన్స్ క్యాండిడేట్‌కి మ్యాథ్స్ చదవడం కరెక్ట్ గాదు. సో, ఇట్లా ప్రతి సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ మీద పరిజ్ఞానాన్ని పరీక్షించాల. అంతేగాని ఇంకా ఏదో సబ్జెక్ట్ తీసుకొస్తారు. అది ఇక్కడ పరీక్షిస్తారు. సో, సంబంధం లేని సబ్జెక్ట్ తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో మనము ఆంధ్రప్రదేశ్‌ని మనము గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. ఒకసారి మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఏపీలో 1, 2 టెట్‌ల తర్వాత వాళ్ళు మేల్కొని ఎవరి సబ్జెక్టులో వాళ్ళకు మార్కులు తీసుకురావాలా, మార్పులు చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక కమిటీ యేసుకున్నారు, సమీక్షించారు. సిలబస్ మొత్తం పూర్తిగా మార్చేశారు. అంటే తెలుగోళ్ళకు తెలుగు 60 మార్కులు ఉంటది. అట్లా ఇప్పుడు ఒక ఆప్షన్ సబ్జెక్ట్ మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ 30 ఉంది ఇప్పుడు మన దగ్గర. వాళ్ళకి 60 మార్కులు ఉంటది. ఇట్లా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటే బాగుండు. ఇప్పుడు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ అంటే పేపర్ 2 పరంగా ఒక సోషల్ వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు 60 మార్కుల సోషల్ ఉంటుంది. మిగతా 90 మార్కులు కామన్. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ. ఇదే విధంగా మరి తెలుగు గూడా ఒక 60 మార్కులు ఉండాల. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ కామన్ ఉన్నప్పుడు అవి అలాగే ఉండాలి. తెలుగు వాళ్ళకి సెపరేట్ తెలుగు, హిందీ వాళ్ళకి సెపరేట్ హిందీ, బయో సైన్స్ వాళ్ళకి సెపరేట్ బయో సైన్స్, ఫిజిక్స్ వాళ్ళకి సెపరేట్ ఫిజిక్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక తెలుగు క్యాండిడేట్ ఉన్నా. నా జీవితంలో ఎప్పుడు కూడా సోషల్ బోధించను. కానీ నేను సోషల్ చదవాలా, సోషల్ బోధనా పద్ధతులు చదవాలా. సోషల్ లైఫ్‌లో ఒక్కసారి కూడా బోధించనురా బాబు అంటే, ఆ బోధనా పద్ధతులు కూడా మనం చదువుకోవాలట. ఇంత చండాలమైనటువంటి వ్యవస్థ మన తెలంగాణలోనే ఉంది. గతంలో చాలా సార్లు మొత్తుకున్నా. సో, ఈ విషయంలో ఇప్పుడన్నా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలా. ఇక్కడ విషయం ఏందంటే, అసలు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారా లేదా? ఎందుకంటే దీనివల్ల ఒక్క రూపాయి నష్టం లేదు. ఎవరి సబ్జెక్ట్‌లో వాళ్ళకు టెట్ రాసుకుంటారు. ఇప్పటికి టెట్ క్వాలిఫై కాలేక ఎంతోమంది ఇబ్బందులు పడ్డవారు. కొంతమంది ఉన్నారు. సెపరేటు డిగ్రీలో స్పెషల్ తెలుగు చేసి, టీపీటీ చేసి, పీజీ చేసి అన్నిట్లో తెలుగు చేసిన వాళ్ళుంటారు. తెలుగులో మహా ఉద్దండులుంటారు. వాళ్ళకు కేవలము సోషల్ రాకపోవడం వల్ల వాళ్ళు క్వాలిఫై కాలేకపోతున్నారు. అంటే ఒక తెలుగు బోధించాల్సిన ఉపాధ్యాయుడు అసలు సిసలైన తెలుగు క్యాండిడేట్ తెలుగు సబ్జెక్ట్‌కి రాలేకపోతున్నాడు. ఇప్పుడు మ్యాథ్స్ పర్ఫెక్ట్‌గా వస్తేనే బయో సైన్స్ వాళ్ళకు టెట్ క్వాలిఫై అవుతారు. సో, ఇలాంటి పరిస్థితి. మరి లైఫ్‌లో ఎప్పుడైనా మ్యాథ్స్ చెప్తారా? ఏ బయో సైన్స్ టీచర్ అయినా, ఎక్కడైనా హై స్కూల్‌లో మ్యాథ్స్ బోధిస్తారా? ఇప్పుడు ఎక్కడ బోధించరు. అది న్యాయం కాదు, అది ఒక పద్ధతి కాదు, ఒక లెక్క కాదు. అందుకే టెట్ కన్వీనర్‌కు ఎన్నో సార్లు మనోళ్ళు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎన్నో సార్లు గతంలో ఉన్నటువంటి కన్వీనర్‌కి గాని, ఇప్పుడున్నటువంటి కన్వీనర్‌కి గాని ఆల్రెడీ వినతి పత్రాలు ఇచ్చారు. ఏం లేదు సార్,
ఇట్లా మేము ఒక టెట్లో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము, దీనివల్ల ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు అని చెప్పేసి ఒక మార్పులు చేర్పులు చేసిన ఫైల్ తీసుకుపోయి ప్రభుత్వానికి వివరిస్తే, ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి సంతకం పెట్టిస్తే ముఖ్యమంత్రితో అయిపోతుంది పని. ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీని నియమించి సమీక్ష చేసి ఏ సబ్జెక్ట్ వాళ్ళకు ఎంత సిలబస్ ఉండాలి, ఎలాంటి సిలబస్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంత ఉండాలి, ఇంత చిన్న లాజిక్ ఇది. ఇది ఒక్కటి జరగడానికి 2011లో టెట్ అయితే 12లో అయితే ఇప్పటిదాకా ఈ జరగదు. 15 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటికీ ఈ మార్పులు రాలే. మరి ఎప్పుడు మార్పులు వస్తాయో, మరి ఏం జరుగుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలాంటివి తప్పకుండా మీ గ్రూప్లలో షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. దీనివల్ల ప్రభుత్వానికి ₹1 ఖర్చు లేదు. అసలు స్థితిలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బయటకు వస్తారు. అంటే తెలుగు వాళ్ళు క్వాలిఫై అవుతారు, బయోసైన్స్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఇట్లా సంబంధం లేని సబ్జెక్ట్ని పరీక్షించడం కంటే సంబంధం ఉన్న సబ్జెక్టును మంచి క్వశ్చన్స్ స్టాండర్డ్గా ఇవ్వవు. సో దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అసలే డిఎస్సీలు లేవు, అసలే గురుకులాలు లేవు, అసలే జేఏలు కానీ, అసలే మోడల్ స్కూల్ కానీ అవి ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా లేవనుకో. సో ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 5-6 రకాల పాఠశాలలు ఉన్నాయి రాష్ట్రంలో, కానీ ఇప్పటి వరకు ఏడాదికో నోటిఫికేషన్ కూడా వచ్చే దిక్కు లేదు. డిఎస్సి కాకపోతే గురుకులు రావచ్చు, గురుకులు కాకపోతే మోడల్ స్కూల్ రావచ్చు, మోడల్ స్కూల్ కాకపోతే కేజీబీ కావచ్చు. ఇట్లా ఎన్నో రకాల స్కూళ్ళు ఉన్నాయి, కానీ ఏ నోటిఫికేషన్ రాలే. అది ఎప్పుడో వస్తాయి. 5 ఏళ్లలో ఒక సంవత్సరానికి ఒక రకమైన నోటిఫికేషన్ ఇచ్చినా 5 రకాల నోటిఫికేషన్ అంటే ఏడాదికో నోటిఫికేషన్ ఇవ్వచ్చు అట్లా. కానీ మరి ఎందుకు ఇవ్వట్లేదో, మరి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏమనంటే బడ్జెట్ కొరత. సరే, దీనికి గత పాలకులు కారణమా, ఇప్పటిలో కారణమా, అవన్నీ మనం పక్కన పెడదాం, మన రాజకీయాల గురించి కాకుండా. సో ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంది, అసలు ఎంత రాష్ట్రానికి అవసరం, ఇవన్నీ ప్రభుత్వం లెక్కలేసుకోవాలా. సో తొందరగా నోటిఫికేషన్ జారీ అయితేనే అందరికీ బాగుంటుంది. సో ఇలాంటి అనేక అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.